కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మేము తమిళనాడులోని కాంచీపురంలో కంచి పీఠాధిపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక అద్భుతమైన యూనివర్సిటీకి వచ్చానండి. నాతో పాటు రమగారిని కూడా తీసుకొచ్చేసాను. రమగారు, ఇదేమో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దండి. పైన కూడా బాగా విశాలంగా ఉంది కదా. అసలు ఎంత స్పేషియస్ గా కనిపిస్తుందో చూడండి. ప్రతి ల్యాబ్ కానీ ప్రతి క్లాస్ రూమ్ కానీ చాలా పెద్దదిగా గాలి వెళ్తురు వచ్చేలాగా అండ్ పెద్దవిగా ఉన్నాయి. అవును అవును. ఇదేం డిపార్ట్మెంట్ అమ్మడు? ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మ్యామ్. ఇందులో మాకు 3 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. లైక్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా అన్నీ ఉంటాయి. మాకు ఇందులో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్ ఒకటి ఉంది, ఇంకా ఏఆర్ విఆర్ ల్యాబ్ ఒకటి ఉంది. వాటి వల్ల లైక్ స్టూడెంట్స్ చాలా ఇంకా ఎట్లా నేర్చుకోవాలి ఏంటి అన్నది చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే దేనికి సంబంధించి దానికి ల్యాబ్స్ సెపరేట్ గా ఉన్నాయి, బిల్డింగ్ స్ట్రక్చర్ సెపరేట్ గా పెట్టారు చూడండి. అది కూడా చూసింది వేరు, ఇది వేరేగా ఉంది. ఎంత విశాలంగా 5 ఫ్లోర్స్ కూడా ఉన్నాయి కదా. అవును అవును. ప్రజెంట్ మేము ఈసీఈ డిపార్ట్మెంట్లో ఉన్నామండి. ఇక్కడ ల్యాబ్లో స్టూడెంట్స్ అంతా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది ఏంటి, అసలు ఎలా ఇన్నోవేట్ చేశారు, ఇదంతా కూడా వాళ్ళతోనే మాట్లాడదాం. హలో అమ్మా. హలో. మీ పేరు? ఓకే, ఈశ్వర్. ఈశ్వర్. సో ఇక్కడ ఏం చదువుతున్నారు మీరు? మీరు ఏ ఇయర్లో ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? విజయవాడ. మీరు? హైదరాబాద్. ఓకే. మొత్తం మన కాలేజ్ ది డ్రోన్ ల్యాబ్. సో లైక్ మనకి ఒక కాలేజ్కి ఎంఓయూ ఉంది, లైక్ జుపాజీ నావిగేషన్స్. సో వాళ్ళవి కొన్ని డ్రోన్స్ తీసుకున్నాము. అది కాకుండా మనంతటా మనం కొన్ని డ్రోన్ రీసెర్చర్స్ కూడా చేస్తున్నాం. ప్రజెంట్ ఏఐ కానీ అవన్నీ బూమ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా జీపీఎస్ లేనప్పుడు కూడా డ్రోన్ ఎగిరేటట్టు, తర్వాత లైక్ కెమెరాని యూస్ చేసుకుని ఏవైతే నార్మల్ పేలోడ్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకుని కంటిన్యూస్గా ఒక వెహికల్ని ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వాలి, మనుషుల్ని ఏమైనా ఫాలో అవ్వడం, లేదంటే ఎవరు రాని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో ఎక్కడైనా. సో అప్గ్రేడ్ అన్నమాట, ఏఐ ద్వారా డ్రోన్ యూసేజ్ లో అప్గ్రేడ్ సెక్షన్స్ మీరు చూస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే నార్మల్ రీసెర్చ్ ఉందో ఆ రీసెర్చ్ మీద ప్రెసెంట్ వర్క్ చేసి మనంతటా మనం కొన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మీరు చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఏంటి? మేము చేసిన ప్రెసెంట్ లేటెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నార్మల్ ఒక బేసిక్ డ్రోన్ చేసి ఆ డ్రోన్లో నెంబర్గా స్లోగా ఆటోనమస్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అంటే ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ తీసుకోవడము, ల్యాండ్ అవ్వడము, ఒక స్పెసిఫిక్ లొకేషన్ నుంచి ఇంకో స్పెసిఫిక్ లొకేషన్కి మనం రిమోట్ కంట్రోల్ లేకుండా ఆటోమేటిక్గా వెళ్ళడం. ఓకే. మళ్ళీ ల్యాండ్ లొకేషన్కి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఆటోమేటిక్గా మనం ల్యాండ్ అని చెప్పంగానే ల్యాండ్ మోడ్కి వచ్చేసి ల్యాండ్ అయిపోవడం, లేదంటే ఒక స్పెసిఫిక్ హై ఆల్టిట్యూడ్కి తీసుకెళ్ళి స్టేబుల్ అని చెప్తే అక్కడ లొకేషన్లో అక్కడే స్టేబుల్ అయిపోయి. ఎంతసేపు వరకు స్టే అవుతుంది అక్కడ? అది మన బ్యాటరీ కెపాసిటీని బట్టి ఉంటుంది. ప్రెసెంట్ మన బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి అట్లీస్ట్ 25 to 30 minutes వరకు ఉంటుంది. లైక్ ఒక హై కెపాసిటీ బ్యాటరీ యూస్ చేస్తున్నాం. సో ఇదే విధంగా స్లోగా మనము ఈ కెమెరాస్ కానీ అడిషనల్ సెన్సర్స్ కానీ ఇప్పుడు ఏదైతే ఐఓటీ ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, చిప్ డిజైనింగ్ ఇవన్నీ చూస్తున్నామో ఇవన్నింటినీ కూడా మనం డ్రోన్స్లో ఇంటిగ్రేట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఏదైతే మల్టిపుల్ డొమైన్స్ ఉన్న ఈసీ మొత్తంలో అన్నింటినీ ఒక్కొక్కటి మనం డ్రోన్లో ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుందని చెక్ చేసి, ఒకవేళ దానివల్ల పాజిటివ్ ఉంది అంటే దానికి ఒక అప్లికేషన్ చేసి, ఒకవేళ ఎవరికైనా స్టార్ట్అప్ కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటే దానికి కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా మేము అన్నింటి రీసెర్చ్ చేస్తాం. ఎందుకంటే మీడియాలో కూడా మనకి డ్రోన్స్ యూసేజ్ చాలా అవసరం అండి. ప్లస్ దట్టు వాళ్ళు చెప్పినట్టుగా అప్గ్రేడ్ అవటం కూడా. ఇప్పుడు మనం రిమోట్ సాయంతో ప్రజెంట్ మేము కూడా డ్రోన్ తీసుకొచ్చాము, రిమోట్ తోనే చేస్తాము. బట్ మీరు చెప్పినట్లుగా రిమోట్ లేకుండా కూడా చేయటం, ఇలా కొత్త టెక్నాలజీని మనం తీసుకురావటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి యూనివర్సిటీలో మీకు ఎలా సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు? అంటే లైక్ ఇనీషియల్గా మనకి ఏదైతే పర్చేస్ చేశారో డ్రోన్స్ వాటినే ఫస్ట్ ఇనీషియల్గా మనకి ఫ్యాకల్టీ నేర్చుకుని ఫ్యాకల్టీ నుంచి మాకు నేర్పించారు. తర్వాత మేము ఇంటర్న్షిప్స్ వెళ్ళొచ్చాం. లైక్ ఏదైతే ఎంఓయూ ఉందో చెన్నైలో కంపెనీ ఉంది, వాటికి ఇంటర్న్షిప్ చేసి వచ్చాం. సో అంటే ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్
థర్డ్ ఇయర్లోనే థర్డ్ ఇయర్ నుంచి ఎంత డ్యూరేషన్ ఉంది ఇంటర్న్షిప్? అది 3 months వరకు చేసాం అక్కడ ఇంటర్న్షిప్. సో 2 or 3 months డ్యూరేషన్. అడగచ్చా ది పెయిడ్ ఇంటర్న్షిప్? లేదు, అన్పెయిడ్ లెర్నింగ్ ఇంటర్న్షిప్. లెర్నింగ్. అది కూడా నయమే. మరి సూపర్ కదా రమ్మగారు. ఓకే, అది కూడా ఫ్యాకల్టీని అరేంజ్ చేశారు వెళ్ళడానికి. సో ఆ విధంగా ఏదైతే మేము నేర్చుకున్నామో తర్వాత అదొక్కటి సరిపోదు, మనంతటా మనం కొన్ని ఓపెన్ సోర్స్ కూడా నేర్చుకోవాలి అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా మేము దీని మీద వర్క్ ఆన్ చేస్తున్నాం. తర్వాత మేము కొన్ని విషయాలు నేర్చుకున్నాం, లైక్ ఈ విధంగా కాకుండా వేరే విధాలుగా కూడా చేయొచ్చు అని చెప్పి, లైక్ అప్గ్రేడ్ అవుతారు కదా. అదే 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 ఓకే. సో ఆ విధంగా ఏదైతే మీకు అనిపించిందో దానివల్ల ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ మేము యాడ్ ఆన్ చేసుకుంటూ స్టార్ట్ చేసాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి ఫిన్టెక్ ల్యాబ్. ఇక్కడ మనకి మ్యాక్ మిషన్స్ అన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనకి బేసిక్గా మ్యాక్ అంటే యాపిల్ ఓఎస్ ఉంటుంది కాబట్టి ఇది చాలా సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్. మనకి ఏమైనా సెక్యూర్డ్ ప్రాజెక్ట్స్ మనం చేయాలి అని అంటే ఎస్పెషల్లీ థర్డ్ ఇయర్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ వాళ్ళు లేదా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాబ్లోకి వచ్చేసి మనకి సెక్యూర్డ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది. కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు సాఫ్ట్వేర్స్ ఏవేవి కావాలో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఆ ఏరియాలో లేక మనకి బ్యాంకింగ్ సెక్టర్ డొమైన్లో కానీ సెక్యూరిటీ డొమైన్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఎస్సిఎస్వి మీ యూనివర్సిటీలో వచ్చేసి మ్యాక్ ల్యాబ్ మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఉంటున్నట్టు ఫిన్టెక్ ల్యాబ్ మాత్రమే కాదు, ఏఆర్విఆర్ ల్యాబ్ అని చెప్పేసి మనకి కరెంట్ ట్రెండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ రియాలిటీ వీటన్నిటిని మనకి స్టూడెంట్స్కి కావాలని చెప్పేసి ఏఆర్విఆర్ ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే ఏఆర్విఆర్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దాని పక్క వెళ్తున్నారు. అలాగే మనకి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మ్యాడ్ ల్యాబ్ అంటాం, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ల్యాబ్ అని చెప్పేసి i7 కంప్యూటర్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఆండ్రాయిడ్ యాప్స్ కానీ ఐఓఎస్ యాప్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళందరికీ ట్యాబ్, ఆ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ట్యాబ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకన్నిటికీ సిమ్యులేషన్ అన్ని టెస్ట్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా మన కాలేజీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ ఆర్ ఆల్ డాక్టరేట్ చేసిన వాళ్ళు ఆ పర్టికులర్ ఏరియాలో ఏఎంఎల్ అవనియండి, సైబర్ సెక్యూరిటీ అవనియండి, ఐఓటీ అవనియండి, ఏ రకమైనటువంటి ఫీల్డ్ మనం కరెంట్ ట్రెండ్లో ఉన్న తీసుకున్నా కూడా ఆ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన డాక్టరేట్ చేసినటువంటి స్టాఫ్ మనకు అందుబాటులో ఈ యూనివర్సిటీలో మన ఎస్ఎస్విఎం యూనివర్సిటీలో ఉన్నారు. అలాగే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఐటీ ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో మనకి కేవలం థియరిటికలే కాదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ కూడా మనకి ఈ యూనివర్సిటీలో దొరకడం జరుగుతుంది. Myself, Dr. K. Palani, Department of Mechanical Engineering, Assistant Professor in Mechanical Department. This is the Robotics and Automation Lab. This lab was inaugurated on November last year. Our Swamiji was inaugurated this lab. And this lab was sponsored by L&T Wall with a CSR fund. And this lab carries robotic fundamentals along with the automation's fundamentals. In robotics, compared to the other industrial sector, they are using the 6-axis robo, but here additionally one more axis is provided. So here one additional movement is nothing but the base movement is additionally given compared to the industrial robots. Here we are planning to provide their fundamentals and programming techniques using the online as well as offline to the all kind of students, including school level, polytechnic level and engineering and non-engineering levels. So that we are planning to provide the value-added courses for engineering and non-engineering students. Additionally, we have the automation. In this automation, the fundamental related to the where the human are struggling in industries. So the automation, mainly machines will be helping to the human using the proper coding. The coding was done by the human. So these are all the aspects we are going to explain through the online as well as offline. Here 6 degrees of freedom is generally used in a company wise. One movement is clockwise or anti-clockwise, and second one is up and down movement, third one is extension and retraction of the arm, and fourth it's a wrist movement, fifth one is up and down movement, that is called a pitch, and sixth movement is a rolling option. Generally these 6 degrees of freedom is provided in industrial robots, but here we have an additional movement because we have the different stations are available. So single robo going to perform a different station, so that the base movement also considered as a 7th axis. So the robo will move on the track
So that is going to perform wherever it is required.